నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వనపర్తికి అయితే వెళ్లారు. వనపర్తికి వెళ్లిన తర్వాత పాలమూరులో ప్రజా భేరీ సభ అనేది విజయవంతం చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. ఈ సభలో చాలా మంది నేతలు అనేవాళ్ళు పార్టీలోకి చేరే అవకాశం ఉంది. వాళ్ళలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గురునాథ్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేకారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లయితే స్పష్టంగా మనకు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి కిరణ్ ప్రదీప్ అందిస్తాడు. ప్రదీప్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. అయితే ఏదైతే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో సిద్ధమైనట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ లో 20 తారీఖు నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం స్థలాన్ని నిర్ణయించేందుకు భారీ కాన్వాయ్ తో నాగర్ కర్నూలు కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా నాగర్ కర్నూలు కేంద్రానికి చేరుకున్న తర్వాత కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ కులమాలను వేసి అక్కడ భారీ కాన్వాయ్ తో నాగర్ కర్నూలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వనపర్తి పట్టణ కేంద్రానికి చేరుకొని అక్కడ మేఘారెడ్డి, కిచ్చారెడ్డితో కలిసి పట్టణంలో కలిసి తిరుగుతూ 20 తారీఖు ప్రజాభేరి పేరిట సభ నిర్వహిస్తున్నామని, కానీ సబ్బండ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు హాజరవ్వాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల నుంచి పలువురు నేతలతో పాటు భారీ సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సర్కారుపై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై జూపల్లి ఫైర్ అయ్యారని చెప్పొచ్చు. అయితే గత 20 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానంటూ, ఇటువంటి రాజకీయం, ఇటువంటి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడు చూడలేదంటూ, అసలు ఒక్క నిమిషం కూడా పరిపాలించే హక్కు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదని కూడా దుయ్యబట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే తొలి దశ ఉద్యమంలో 69లో 370 మందికి పైగా చనిపోగా, మలి దశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులైన వారి సమాధుల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసి కేవలం కుటుంబ పాలన నిర్వహిస్తూ కుటుంబం ఒక్కటి బాగుపడితే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారని, అయితే ఒక్క నిమిషం కూడా బీఆర్ఎస్ సర్కారుకు, కేసీఆర్ కు మంచి హక్కు లేదని కూడా ఆయన దుయ్యబట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పాలమూరులోని 14 నియోజకవర్గాలలో నాయకులు, ముఖ్యంగా కొడంగల్ నుంచి గురునాథ్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ తాజా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు అతని కుమారుడు రాజేష్ రెడ్డి, మరియు వనపర్తి పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డితో పాటు గత కొంతకాలంగా బీఆర్ఎస్ శ్రీనివాసరెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అలకగా ఉన్న పాలమూరు మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ తో పాటు కూడా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ, అయితే జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆ సభలో ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. వారి సమక్షంలోనే తమ అనుచరులతో భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని కూడా ఆయన జూపల్లి కృష్ణారావు చెప్పారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపైనే తమ గళం విప్పుతామని, కేసీఆర్ సర్కార్ను ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో గెలవనివ్వబోమంటూ కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు. అయితే ప్రదీప్ చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత నేతలే కాకుండా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఫలితాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని వాళ్ళ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కర్ణాటక ఫలితాలు నేతల్లో కాకుండా కార్యకర్తలు కూడా బలం పుంజుకుందనుకోవచ్చా? అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ లో కొంత ఊపు వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ ఊపును కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకుంటుందా అన్న సందిగ్ధంలో ఇంతవరకు బీఆర్ఎస్ సర్కార్ అయితే ఉంది. అయితే కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకోవడంతో బీఆర్ఎస్ సర్కార్ కూడా కొంత ఆలోచనలో పడ్డట్టు మనకు తెలుస్తా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఇప్పటికైతే ఖమ్మంలో బీఆర్ఎస్ ను వాషౌట్ చేస్తానంటూ ఆయన ప్రతిజ్ఞ చేశారు. పాలమూరు జిల్లాలో కూడా సాధ్యమైనన్ని సీట్లు కాంగ్రెస్ వైపు వస్తాయంటూ కూడా జూపల్లి ప్రతిజ్ఞ చేశారు. బీఆర్ఎస్ క్యాండిడేట్లను కానీ, బీఆర్ఎస్ సర్కార్ని కానీ తెలంగాణ నుంచి పారదోలుతామంటూ కూడా ఆయన ఆగ్రహం చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టు కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అయితే ముందుగా పొంగులేటి చేరిన తర్వాత ఇప్పుడు జూపల్లితో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్య నేతలు కూడా పార్టీలో చేరుతుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు పలువురు నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.